గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష విరమించారు ఓయూ విద్యార్థి మోతీలాల్ నాయక్. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం 9 రోజులు దీక్ష చేసినట్లు తెలిపారు మోతీలాల్. గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలు పెంచాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీని ప్రకటించాలన్నారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆగదన్నారు మోతీలాల్ నాయక్. ఆమరణ నిరాహార దీక్ష నా డిమాండ్లు ఏంటంటే, ఎందుకు చేపట్టినా అంటే గ్రూప్ 1 1:100 చేయాలి, గ్రూప్ 2 2000 పోస్టులు పెంచాలి, గ్రూప్ 3 3000 పోస్టులు పెంచాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 25,000 నోటిఫికేషన్స్ ఇవ్వాలి. వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మేము 2 లక్షల ఉద్యోగాలు అడగట్లే. 30,000 నేను మాట్లాడిన దాని ప్రకారంగా అవి 30,000 ఉద్యోగాలు కూడా లేవు. ఈ 10 డిమాండ్లలో ఒక్క డిమాండ్ కూడా వెనకపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు 30,000 డిమాండ్ కావు మాయి. నేను బెడ్ మీద ఉన్నంత వరకే 30,000, ఇప్పుడు 50,000 డిమాండ్ మాయి ఉద్యోగాలు. ఇప్పుడు 50,000 ఉద్యోగాలు డిమాండ్ ఫిల్ చేస్తేనే మేము ఈ ఉద్యమం ఆపుతాం. మాకు ఏ ఉద్యమాలు వద్దు, ఏ రాజకీయాలు వద్దు, ఎవరి జోలికి వద్దు, మాకు ఎవరి సమస్యలు మాకు అనవసరం. తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఇట్ షుడ్ బి ఆన్ ద టేబుల్ అండ్ ఇట్ షుడ్ బి డిస్కస్డ్ ఇన్ ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ.